అంటే ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత మామూలు భౌతికంగా అప్పటికే ఈ సంసార బాధ్యతల్లో వీటిల్లో ఉంటారు కదమ్మా. వాటిల్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా వాళ్ళకి? అంటే చేసుకోవాలి కూడా, ఫ్యామిలీ లైఫ్ ని చేసుకోవాలి కూడా. ఎందుకంటే మన శరీరంతో పుట్టిన తర్వాత శరీరానికి కూడా ఒక బంధాలు ఏర్పడ్డాయి కదా. జీవుడు బంధాలానే శరీరానికి బంధాలు కూడా. ఒక తల్లి తండ్రి వాళ్ళ రుణం మనం తీర్చుకోవాలి, తప్పదు. మీరు గనక పిల్లల కంటే వాళ్ళ రుణం మనం తీర్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి జన్మ మనమే కదా ఇచ్చింది. దేన్ని అయితే వదిలేయమండి. అంటే ధ్యానంలోకి వెళ్తే సంసారాన్ని వదిలేస్తాము అనుకుంటాం కానీ వదిలేసి వెళ్ళడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఒకవైపు నుంచి శరీర బంధాలని తీర్చుకోవాలి, ఒకవైపు నుంచి జీవుని బంధాలు తీర్చుకోవాలి. ఎందుకంటే జీవుడి కోసమే శరీరం పుట్టింది, కానీ శరీరంతో పుట్టాం కాబట్టి మనం ఇంకోళ్ళని పుట్టించాం శరీరంతో. సో అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. అంటే అవి జీవుడికి తెలియకుండానే మనకి బంధాలన్నీ ఏర్పడ్డాయి అంటారా? మనకు రుణం ఉంటుంది, రుణం తీర్చుకోవడమో రుణం ఇవ్వడమో. ప్రతి పిల్లలు రుణానుబంధం వల్లనే పుడతారు. ఇప్పుడు నాకు బిడ్డలు లేరండి. నాకు అంటే గర్భం అయితే వచ్చింది 2-3 సార్లు. ప్రతిసారి నాకు ఏదో ఒక రూపంలో అబార్షన్ అవ్వడమో, మిస్క్యారేజ్ అవ్వడమో ఇలా అయింది. నాకు ఇంకా రుణం లేదు అక్కడ. పుట్టాలన్నీ నేను IVF కూడా చేయించుకున్నాను 2-3 సార్లు. సో అన్నిసార్లు చేయించిన నాలో లోపం లేదు, నా హస్బెండ్ లో లోపం లేదు, కానీ ఎందుకు పుట్టట్లేదు? అక్కడ రుణం లేదు. కావాలనుకునే రారు. ఒకరిని పెంచుకుందాం అనుకున్నాను, అది చేయలేకపోయాను. కొన్ని ఏదో ఒక కారణం. సో నాకు ఎవరికి రుణపడలేను. అంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధాలు అక్కడతో ఆపేశారు ఇంకా. అవునండి, అదే అవన్నీ రుణానుబంధాలే, మరి తీర్చుకోవాలిగా, తప్పదు. మనం కంటున్నాము అంటే రుణం ఉంటేనే వాళ్ళు పుడతారు. వాళ్ళ వల్ల మనం కష్టాలు అనిపిస్తాం, మన వల్ల బిడ్డలు కష్టాలు అనిపిస్తారు. ప్రతిదీ రుణానుబంధమే. అంటే గత జన్మ కర్మ బంధాలే ఇప్పుడు మీరు క్యారీ అవుతుంది, కానీ తీరడం అంటే జరగట్లేదు కదమ్మా. ఇప్పుడు తీర్చుకోవచ్చు మన మనసు మాట వింటే, కానీ మనం అంత ఆలోచించి మనసు చెప్పే మాటని మనం పట్టించుకోవట్లేదు, ఇగ్నోర్ చేస్తాం. చెప్తా ఉంటది మన మనసు, ప్రతి పనిలో చెప్తుంది. ఓకే, డ్రైవ్ చేసుకుంటే వెళ్తున్నాము, ఆ రాంగ్ రూట్ లో అయితే షార్ట్ కట్ లలో వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళకూడదు. వెళ్తున్నారుగా, వెళ్ళే వాళ్ళు బయట డ్రైవ్ చేస్తుంటే తెలుస్తుంది, ఇలా రాకూడదు కదా, వాళ్ళు ఎందుకు వస్తున్నారా అనిపిస్తుంది. అది మనకు తెలుసు తప్పని, కానీ చేసే వాళ్ళు చేస్తున్నారు. అంటే అలా చిన్నవి కూడా క్యారీ ఆన్ అవుతాయి. అవన్నీ కర్మల్లో యాడ్ అవుతాయి. ఆ చిన్నదని కాదు, ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. అలాగా మనం చేసే ప్రతి పని యాడప్ అవుతా అయితే ఉంటుంది. అంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి పనులు చేస్తున్నవన్నీ కూడా కర్మ రూపంలో యాడ్ అవుతాయా, లేదంటే మన శరీర పోషణ కోసం మనం చేసినటువంటి ఒక క్రియ లాగా ఉంటుందా? శరీర పోషణకు చేసేది కరెక్టే, కానీ దానిలో ఒక పని, కర్మ అంటే పనే కదా, ఆ పనిలో ఉండే ఫలితం కూడా యాడప్ అవుతానే ఉంటుంది. ప్రతిదీ శరీరంతో చేస్తున్నాం అంటే జీవుడి చేత కూడా మనం చేస్తున్నట్టే కదా. అందుకని జీవుడికి బాధ తెలుస్తుంది, కానీ శరీరానికి చెప్తుంటే శరీరం వినట్లేదు కదా. మనకి మంచి అనిపిస్తుంది మనం చేసేటప్పుడు, అది చెయ్యకూడదు, అది చెయ్యొచ్చా చేయకూడదు అని మనకు తెలుస్తుంది. తెలిసినా కూడా దాన్ని అనగతొక్కి ఓవర్ రైడ్ చేసి మనం చేసేసుకొని పోతున్నాం. సో జీవుడికి తెలుస్తుంది ఈ శరీరం నేను చెప్పినట్టు వినట్లేదు, కానీ వాడేం చేయలేడు పాపం, లోపల ఉన్నాడు. ఫిజికల్ గా ఇంకొక రూపంలో వచ్చి మనల్ని గట్టిగా బంధించేం చేయలేదు కదా. అంటే మీ ఫ్యామిలీ నుంచి మీరు చూస్తుండగానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి. అంటే మీరు ఈ సాధనలో ఉన్నప్పుడు మీరు ఎలాగా సూక్ష్మ శరీరంతో బయటికి రావచ్చే అవకాశం ఉంది కాబట్టి వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏ స్టేజ్ లో ఉన్నారు అనేది తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేశారా? ఎలా ఉన్నారు? నేను చేయలేదు, కానీ మా పెద్ద బాబు ఒకసారి అడిగారు, నువ్వు చూస్తున్నావు కదా మెడిటేషన్ లో, అప్పటికి మా నాన్న అమ్మ ఒక అక్క చనిపోయారు, ఎవరైనా కనిపించారా చూసారా అంటే నేను చూశాను. నాన్నని బాబు అంటాం, అమ్మ బాబు కనిపించారా అంటే కనిపించే, అదే ఇంతవరకు లేదు, ఈసారి చూస్తాను అని ఆ రోజు కూర్చొని ఎక్కడున్నారో నాకు చూపించండి అని అడిగాను అమ్మని అడిగితే మా అమ్మ నా వెంట్రుకలతో చుట్టుకొని అలా కనిపించింది. యాక్చువల్గా అమ్మ చనిపోయినప్పుడు చిన్నజీరు స్వామి భక్తురాలు మా అమ్మ, వాళ్ళు నువ్వు గర్భవతివా అమ్మ అని అడిగారు. అప్పుడు నాకు ప్రెగ్నెంట్ అయి ఉన్నాను అని నాకు తెలియదు. మా అమ్మ అప్పటికి సన్యాసం తీసుకొని కాషాయ వస్త్రాలు వేసుకొని అన్ని వదిలేసుకొని ప్రశాంతంగా ఉంది. అందుకని మీ అమ్మని చూస్తే గౌరవంగా ఉంటుంది, ఒకసారి ఆమె చనిపోయిన డేట్ అది ఇవ్వండి, నాకు ఎందుకో చూడాలనిపిస్తుంది. మరి ఆ రోజు ఎందుకో తెలీదు, ఒకళ్ళిద్దరు అడిగి అలా చూసి ఈవిడ మీ ఇంట్లోనే పుడుతుంది అని చెప్పారంట. యాక్చువల్గా అప్పటికే నేను కడుపుతోటి ఉన్నాను, ఆ విషయం నాకు కూడా తెలియదు. కడుపుతోటి ఉన్నా ఇంకొక జీవుడు ఎప్పుడు వచ్చి వస్తాడు, మనకి హార్ట్ బీట్, ఆ జీవుడు వచ్చి జాయిన్ అయినప్పుడు మనకి హార్ట్ బీట్ స్టార్ట్ అవుద్ది కడుపులో పిండానికి. సో అప్పుడు ఆ టైం ఇంకా నాకు రాల, ఆ టైం కూడా నాకు తెలియదు. సో అమ్మ నా కడుపులో వచ్చినట్లుంది,
అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. ఆ టైంలో నాకు అంత నమ్మకం లేదు, విన్నాను ఆహా అనుకున్నాను అంతే. సో కాకపోతే అమ్మ అస్థికలు తీసుకొని మేము కాశీకి వెళ్ళినప్పుడు మా అమ్మను వదిలేస్తున్నాను జాగ్రత్తగా చూసుకోండి అన్నట్లు నేను వదిలేశాను. అప్పుడు నాకు నొప్పి మొదలైందండి, యూ వోంట్ బిలీవ్. అప్పటి నుంచి నాకు అసలు ఏంటిది అని ఆలోచించడం మొదలు పెట్టాను. ఆ ఆలోచనతోనే ఆలోచన లేని స్థితికి వెళ్ళిపోయాను. ఆ ఒకే ఒక్క ఆలోచన. ఎందుకంటే అందరూ చెప్పింది విన్నాను, నాకు నమ్మకం లేదు, కానీ జరిగింది నాకే. అంటే అక్క వాళ్ళందరూ పెద్దవాళ్ళు, నేను మా ఇంట్లో చిన్నదాన్ని, ఆ కడుపు వచ్చే అవకాశం ఉంటే నాకే రావాలి. సో నాకు వచ్చింది అది. అమ్మను వదిలేసుకున్నాను. ఎప్పుడైతే నీళ్ళల్లో వదిలేసానో ఆ క్షణం నుంచి కడుపులో నొప్పండి. అక్కడ నుంచి మళ్ళా గుంటూరు వచ్చేదాకా ఆ నొప్పి భరిస్తా వచ్చాను. ట్రైన్లో వెళ్ళి వచ్చాము. అప్పుడు హైదరాబాద్ వచ్చి హడావుడిగా స్కానింగ్ అవన్నీ చేయించుకుంటే ట్యూబర్ ప్రెగ్నెన్సీ అని తెలిసింది. సో ఇంకా ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ నెక్స్ట్ 4 daysకి యూఎస్ వెళ్ళాను. కాకపోతే అమ్మ నాకు కనిపించడం, నా వెంట్రుకలతోనే తను అదే వెంట్రుకల్లో బందీ అయి ఉన్నట్లు నాకు కనిపించింది. ఆ తర్వాత నాకు అర్థమైంది నా పేగుల్లో ట్యూబల్ ప్రెగ్నెన్సీ కదా, అందుకని నాకు అలా కనిపించింది. అంటే ప్రతి విజన్ కి యాజ్ ఇట్ ఈజ్ గా మనకు కనిపించదు, యూ హ్యావ్ టు డీకోడ్ చేయాలి. ప్రతిదీ అంతే. అంటే జీవుడు చూసేది ఒక రకంగా ఉంటుంది, మన శరీరం చూసేది ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మన ప్రకృతి ఇప్పుడు మీరు ఇలా చూస్తే మీకేం కనిపిస్తుంది? కళ్ళు మూసుకోండి, మీ ముందు ఉన్న ఎనర్జీ కనిపిస్తుంది, ఎయిర్ కనిపిస్తుంది. కళ్ళు మూసుకుంటే వినడానికి వింతగా ఉంది కానీ విచ్ ఇస్ ట్రూ. కళ్ళు మూసుకుంటేనే ఎక్కువ కనిపిస్తాయి. అలా మీరు మీ మదర్ని చూశారు. మా నాన్నని చూడాలని అనిపించినప్పుడు నాన్న యాక్చువల్గా ఇంకొక జన్మ తీసుకొని, చెప్తే నవ్వుతారేమో తెలియదు కానీ ఈ మధ్య మా నాన్నకి పెళ్ళయింది. అది అప్పుడు ఓకే, నాన్న పోయిన టైం నుంచి చూస్తే ఈజ్ గుడ్ ఏజ్ టు గెట్ మ్యారీ అన్నమాట. ఓకే, బాబుకి పెళ్ళైంది ఈ రోజు అన్నట్లు అలా అనుకున్నాను. తెలుస్తుంది. అంటే ఈ గత జన్మలో ఇప్పుడు మీకు ఉన్నటువంటి ఫ్యామిలీ రిలేషన్, ఇప్పుడు మీ హస్బెండ్ ఉన్నారు, అలా నాకు ఎవరై ఉంటారు ఇంతకు ముందు, నేను స్త్రీగానే పుట్టానా, నాకు ముందు భర్త ఉన్నారా, చాలా క్లారిటీ ప్రతి రోజు తెలుస్తుందండి. ఇప్పుడు ఈ జన్మలో మీ లైఫ్ గురించి అడిగితే నేను ఇలా పుట్టాను, చిన్నప్పుడు ఇలా చేశాను, ఏదో ఒకటి చెప్పగలరు కదా మీరు. ప్రతి క్షణం చెప్పలేకపోయినా బేసిక్ గా అసలు ఏం జరిగింది అన్నది ఒక క్లారిటీ ఉంది శరీరానికి. శరీరానికి ఎలా క్లారిటీ ఉందో జీవుడు కూడా అంతే క్లారిటీ ఉంది, 100%. అసలు జీవుడు మనకంటే చాలా ఎనర్జెటిక్ కదండి, దేవుళ్ళో ఒక పార్ట్. కాకపోతే ఆత్మ నశించినట్టే జీవుడు కూడా నశించడు, చనిపోయినా కూడా. జీవుడు వెళ్ళి పరమాత్మలో ఐక్యం అయ్యేంత వరకు తన జర్నీ అలా జరుగుతూనే ఉంటది. ఐక్యమైనా కూడా తన పార్ట్ తందే. మళ్ళా ఇంకొక జన్మ తనే ఇంకొక కార్యం నెరవేర్చాలి అని కనుక జన్మ తీసుకొని వస్తే మళ్ళా తనే వస్తాడు బయటికి. కానీ తనదంటూ ఒక ఉనికి అయితే ఉంటది, కానీ వన్నెస్ లో ఐక్యం అయిపోతే ఇంకా అంతా వర్కటే అన్నట్టు. ఇప్పుడు మనందరం ఇలా వేరు వేరుగా శరీరాలు వేసుకొని ఉన్నాం కానీ అందరం ఒకటే.